ఇవాళ మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసం ఎఫ్ఎన్ఏసి టెస్టా లేదా బయాప్సియా, ఏ టెస్ట్ అయితే మనకు కరెక్ట్, అది ఎందుకు చేస్తున్నాం, ఆ చేస్తాం వల్ల పేషెంట్కి అడ్వాంటేజ్ ఏముంది, క్యాన్సర్కి అడ్వాంటేజ్ ఉందని డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ బి మహేంద్ర వర్మ, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సో మనకి క్యాన్సర్ ఎప్పుడైనా డయాగ్నోసిస్ అయినప్పుడు సాధారణంగా చాలామంది ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అడ్వైస్ చేస్తారు. కానీ ఎఫ్ఎన్ఏసి ద్వారా మనకు ఓన్లీ కొన్ని రకమైన సెల్స్ వస్తాయి. సో దాంట్లో మనకు క్యాన్సర్ ఉందా లేదా, లేకపోతే అది ఇన్వేజివ్ క్యాన్సరా, నాన్ ఇన్వేజివ్ క్యాన్సరా, ఎటువంటి క్యాన్సర్ అనేది మనం తెలుసుకోలేం. అదే మనకి కోర్ బయాప్సీ అయితే మనకి దాంట్లో డెఫినెట్గా క్యాన్సర్కి బయాప్సీ టిష్యూ ఎక్కువ వస్తుంది. దాని ద్వారా మనకి ఏ రకమైన క్యాన్సర్ ఉంది దాంట్లో ఫర్దర్గా సబ్ కేటగరైజ్ చేస్తాం. బ్రెస్ట్లో అయితే కనుక హార్మోన్ పాజిటివా, హార్మోన్ నెగిటివా, HER2 పాజిటివ్ నెగిటివ్ అని చేస్తాం. అట్లానే కూడా లంగ్ క్యాన్సర్స్ కానీ వేరే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్లో కూడా ఎటువంటి క్యాన్సర్ అని తెలుస్తుంది. దాని ద్వారా మనం పేషెంట్కి అంటే పర్సనలైజ్ ట్రీట్మెంట్, ప్రతి పేషెంట్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంటుంది. వాళ్ళొక బయాప్సీ రిపోర్ట్ బట్టి, వాళ్ళు వచ్చిన ఫర్దర్ టెస్టింగ్ బట్టి డిసైడ్ చేస్తాం. అందుకే ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎఫ్ఎన్ఏసి కంటే కోర్ బయాప్సీ ఇంపార్టెంట్. అట్లనే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందని. సో బయాప్సీ చేస్తాం వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ ఏం జరగదు. బయాప్సీ చాలా ఇంపార్టెంట్. మనకి బయాప్సీ చేస్తేనే క్యాన్సర్ ఒక డయాగ్నోసిస్ తెలుస్తుంది. దాని ద్వారా మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అట్లని ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి దాని పర్టికులర్గా ట్రీట్మెంట్ డిసైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.